వాళ్ళు చేయలేదు. పాలమూరు నుంచి గతంలో మాజీ సీఎం కేసీఆర్ రిప్రజెంట్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ సీఎం కూడా పాలమూరు జిల్లా నుంచే ఉన్నటువంటి వ్యక్తి. మీరు రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. పాలమూరు ప్రజలను మాత్రం కేవలం ఎన్నికల సమయంలో ఓటర్లుగానే చూస్తున్నారు. శాశ్వతమైనటువంటి సమస్యలకు పరిష్కారం ఇవ్వడంలో మాత్రం అన్ని రాజకీయ పార్టీలు వెనుకంజలో ఉన్నాయి. ఓట్లు అడుక్కునే సమయంలో మాత్రం ఇంటింటికి వెళ్తారు, సమస్యలను మాత్రం మర్చిపోతున్నారు. అంటే పాలమూరు ఓటర్లు కేవలం ఎలక్షన్ సమయంలో మాత్రమే గుర్తొస్తారా మీకు? అది వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, డీకే అరుణని కాదు. డీకే అరుణ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంది, ప్రజల కోసం పనిచేసింది. ఓడినా గెలిచినా ప్రజలకు ఓడినప్పుడు పోరాటాలు చేసింది, గెలిచినప్పుడు పనిచేసింది. ఈరోజు ఓట్ల కోసం వచ్చినటువంటి నాయకులు, ఓట్లప్పుడు వచ్చినటువంటి జాతర వచ్చినప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు వచ్చినటువంటి అదర్ పార్టీ నాయకులు. కాబట్టి వాళ్ళని అడగాల్సినటువంటి అవసరం. బీఆర్ఎస్ ఏమంటుంది? కరువును తీసేసాము పాలమూరులో అని చెప్తారు. ప్రస్తుతం సీఎం ప్రభుత్వం ఏం చెప్తారు? అసలు పాలమూరు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్తారు. బీజేపీలో ఉన్నటువంటి మీరేమో దానికి జాతీయ హోదా ఇవ్వడంలో అది కాదు, నిధులు ఇవ్వడంలో మేము ఇంపార్టెంట్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. అంటే సమస్యల్ని పరిష్కరించకుండా రాజకీయపరమైనటువంటి ప్రకటనలకు మాత్రమే పొలిటికల్ లీడర్లు ఫిక్స్ అవుతున్నారు తప్ప సొల్యూషన్స్ లేకుండా పోతుంది అన్నది దానికి ఇది. అంటే ఇక్కడ మనకు అధికారమే ఇవ్వకుండా పనిచేయాలంటే ఎక్కడ న్యాయం అండి? ఇక్కడ మాకు అధికారమే ఇవ్వలేదు, అధికారంలో ఉన్నోళ్ళు చేయాల్సిన వాళ్ళని అడగకుండా అధికారంలో లేని వాళ్ళ గురించి లేని మమ్మల్ని అడిగితే మేము ఏం జవాబు చెప్తాం? డీకే అరుణకే కదా అన్ని రాజకీయ పార్టీలు. డీకే అరుణ అక్కడ ఎంపీనా? డీకే అరుణ అక్కడ ఎంపీనా? ఎవరు చేయాలి ఈ పనులన్నీ? గెలిచిన వాళ్ళు చేయాలి పనులు, ఓడిన వాళ్ళ పని జరుగుతుందండి? ఓడిన వాళ్ళని ఎవరైనా ఆదరిస్తారా? ఓడిన వాళ్ళ గురించి ఏదైనా జరుగుతుందా? వాళ్ళకి ఏదైనా రైట్ ఉంటుందా? ప్రజాప్రతినిధి అంటే ప్రజల తరఫున సమస్యలను ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళాలి, లేదా శాఖ మంత్రుల దగ్గర తీసుకెళ్ళాలి. ఆ ప్రయత్నం చేయనటువంటి వాళ్ళందరూ అవతల పక్క ఉంటే ఈరోజు ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసి ప్రజల పక్షాన నిలబడి అధికారంలో నాకు అధికారం ఉన్నప్పుడు నేను మరి ఇప్పుడు మీరు ఏం అజెండా పెట్టుకున్నారు మేడం? ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఇది చేస్తానని చెప్పడానికి డీకే అరుణ దగ్గర ఉన్నటువంటి అజెండా ఏంటి? యాక్చువల్లీ విద్య వైద్యపరంగా జిల్లాలో చాలా చేయాల్సి ఉంది. విద్యాపరంగా పాలమూరు జిల్లాలో ఇవాళ త్రిబుల్ ఐటీ కాలేజ్ దేవాలయం మహబూబ్నగర్ కనే ఆలోచన ఉంది. అదేవిధంగా సైనిక్ స్కూలు, చాలామంది వీళ్ళు చెప్తుంటారు సైనిక్ స్కూలు ఇచ్చిండ్రు, పెద్ద పోయింది అని మాట్లాడుతుంటారు. పోవడానికి కారణం ఎవరండి? డీకే అరుణనా? ఇచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఈడ ప్రభుత్వాలు జాగా ఇవ్వకుండా ఫెయిల్ అయిపోతే అది డీకే అరుణ ఫెయిల్యూరా? నరేంద్ర మోదీ గారి ఫెయిల్యూరా? తీసుకుపోయిందని మాట్లాడుతున్నారా?